లాంగ్ వీడియోలో వీ నెక్ బ్లౌజ్ కటింగ్ పెట్టాను. స్కాలప్ వస్తుంది, నెట్ వస్తుందని చెప్పాను. ఇప్పుడు దీనికి షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నెక్ విడ్త్ 4 ఇంచులు. అయితే డీప్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి తీసుకున్నాం మనం ఆల్రెడీ. సో దీన్ని బట్టే మనం ఇక్కడికో చెక్ చేసుకోవాలి. పొడుగు వెడల్పు ఎటైతే బాగుంటుందో, అంటే మనకి కరెక్ట్గా ఎటైతే వస్తుందో అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోవాలన్నమాట. నెక్ వచ్చేసి 4 ఇంచులు. ఓకేనా. డీప్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజింగ్ ప్రకారం తీసుకోండి. ఖర్చుల కోసం ఒక 1 ఇంచు 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఇది క్యాన్వాస్ కాబట్టి ఒక 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. అయితే వీ షేప్ అంటే వీలాగా కట్ చేయకూడదండి. ఇలాగా మనకి కట్ అయిపోతుంది వీ దగ్గర. ఇలాగా కొంచెం కర్వ్ అనేది తిప్పాలన్నమాట. ఇలాగా తిప్పిన తర్వాత ఇక్కడ కొంచెం ఖర్చు ఉంచుకొని మిగతాది కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకుని స్కాలప్ ఇవ్వాలి కదా. స్కాలప్ కోసం ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసుకోండి బయటకి. లేదంటే మనకి ఏమవుతుందంటే నెక్ మొత్తం మూసుకుపోయినట్టు ఉంటుంది అనమాట. ఇంకోండి ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఇలాగా షేప్ ఇచ్చేసేయండి. వీ షేప్ దగ్గర ఒక 1/2 ఇంచు బయటకే వేయాలి, లోపలికి మాత్రం వేయకండి. లోపలికి వేస్తే ఏమవుతుందంటే మనకి సరిగ్గా రాదనమాట, మొత్తం మూసుకుపోయినట్టు ఉంటుంది. ఇలాగా షేప్ ఇచ్చేసాను ఒక 1/2 ఇంచు తోటి. ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ 1/2 ఇంచ్ అంతే. అయిపోయింది. నెక్స్ట్ ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా వీడియోలో చూసారు కదా, అలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ మీద పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకోండి. లైనింగ్ క్లాత్ మీద పెట్టుకుని ఐరన్ చేసేసుకోండి. కొంచెం కలర్ అనేది మ్యాచ్ అవ్వాలి. మీ దగ్గర వేరే క్లాత్ తీసుకున్నా కూడా. నెక్ దగ్గర కట్ చేయలేదు, ఎందుకంటే మొత్తం కూడా ఇలా విడిపోతుందని చెప్పేసి కట్ చేయలేదన్నమాట. ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోండి నీట్గా. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు సైడ్కి ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఇక మిడిల్లో చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కరెక్ట్గా పెట్టుకుని ఇలా మిడిల్లో కూడా ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా పెట్టుకుని కుట్టేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఎలా కుట్టాలో చెప్తాను.